బుడమేరికి ఏదైతే లెఫ్ట్ బండ మీద గండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన పోడ్చాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి సూచనలు తోటి యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి కూడా ఇక్కడే ఉండి పనిచేస్తూ వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా ఏజెన్సీలు కానీ అధికారుల యొక్క సహకారంతో పనులు సాగిస్తూ ఇప్పటికీ ఏదైతే మొదటి గండి అదేవిధంగా రెండవ గండి కూడా విజయవంతంగా పూడ్చగలిగాం. రాత్రి మూడవ గండి పనులు కూడా శరవేగంగా మరి జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ గండ్లను మనం పూడ్చగలిగితేనే ఈ యొక్క బుడమేరు వరద నీరుని మనం ఇక్కడ అడ్డుకోగలిగితేనే సింగనగర్లోను విజయవాడ పట్టణంలో తిష్ట వేసినటువంటి వరద నీరుని నిలువరించేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా 74 సంవత్సరాల వయసులో మరి రోజుకి 2 గంటలు సైతం కూడా పడుకోకుండా ఆయన ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ఆయన కష్టానికి ఆయన కృషికి ఫలితం ఉండాలంటే ఈ గంటలు ఖచ్చితంగా పూడ్చాలనే ఉద్దేశంతో మరి ఎవరి 1 అవర్కో 3 అవర్స్కో సడన్గా వర్షం రావడం, చేసిన అప్రోచ్ రూట్ అంతా కూడా మళ్ళీ మొదటకు వచ్చి పాడైపోవడం. అదేవిధంగా నిన్న అయితే బుడవేరు దగ్గర 9,000 10,000 క్యూసెక్లకి మళ్ళీ పొంగి మేము చేస్తున్నటువంటి వర్క్కి అడ్డంకి కలగడం, ఆ వేసినటువంటి మెటీరియల్ కూడా ఆ ఫ్లోకి మళ్ళీ వెనక్కి కొట్టుకుపోవడం, ఇటువంటి ప్రతిబంధకాలు ఎదురైనా కూడా ఈ కష్టపడి పనిచేసుకుని 2 గంటలను పూడ్చాం. 3వ గంట కూడా ఈరోజు కల్లా పూడ్చి ఏదైతే ఆ సింగనగర్కి ఈ యొక్క వరద నీరుని అరికెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం.